పట్నం పోయిన మోతవారి పల్లికాయలు పట్టుకొచ్చిండట వెనకట. అవో అచ్చం అట్లనే ఉన్నది మన తెలంగాణ సర్కార్ తీరు అని అంటున్నారు దావస్ ముచ్చట చూసిన వాళ్ళు. అంత దూరం పోయి సీఎం మంత్రులు మంతనాలు చేసింది ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతోని కాదట, మన హైదరాబాద్ లో వ్యాపారాలు చేసే గ్రీన్ కో కంపెనీతోనేనట. గమ్మత్తున్నది కదా ముచ్చట. హైదరాబాద్ నుంచి బయటి దేశాలకు పోయి హైదరాబాద్ కంపెనీతోనే మాట్లాడు చరిత్రలో ఇంతవరకు జరగలేదని అంటున్నారు. మళ్ళా అదేదో కొత్త కంపెనీ కావచ్చు అనుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏ కంపెనీ మీదనైతే ఫార్ములా ఈ కేసు పెట్టిందో ఆ కంపెనీయే ఈ ఇంకో కంపెనీ. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే ఈ మీటింగ్ లో మంత్రి పొంగులేటి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పొంగులేటి కొడుకు హర్ష, ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. అందుకే తెలంగాణ పబ్లిక్ పుట్టాడు అనుమానాలు కలుగుతున్నాయట. రేవంత్ రెడ్డి సర్కార్ కేసులు పెట్టిన కంపెనీతోనే కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన పనే ఉన్నది కావచ్చు. పెట్టుబడులు పట్టుకొచ్చే పని చేస్తున్నారా లేకుంటే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా అనే కొత్త కొత్త డౌట్ అనుమానాలు పుట్టుకొస్తున్నాయట తెలంగాణ జనాలకు. ఒకవేళ పెట్టుబడులు తెచ్చే పని అయితే హైదరాబాద్ లోనే మాట్లాడొచ్చు కదా. చారానా షాయికి బారానా బస్కీరా అన్నట్టు గంత దూరం పోవాల్సిన పనే ఉన్నదని అంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చే పనే అయితే వ్యాపారాలు చేసే మనుషులను కలిసి మాట్లాడాలి గాని ఏపీ రాజకీయ లీడర్లతోని ఏం పని అంటున్నారు. అందుకే ఈ అనుమానాలన్నీ ఉత్తయే. మేము దావస్కి వచ్చింది దండిగా పెట్టుబడులు తెచ్చటానికి అని పబ్లిక్ అనుకోవాలంటే ప్రపంచ కంపెనీలు తెలంగాణ వాకిట్లకు వారేటట్టు చేయాలి. చదువుకున్న పిల్లగాళ్లకు నౌకరు దొరకాలి. అవో అప్పుడే ఈ డౌట్ అనుమానాలు పటా పంచాలు అవుతాయని అంటున్నారు. మరి చూడాలి కాంగ్రెస్ సర్కారు ఎన్ని పెట్టుబడులను తీసుకొస్తుందో, ఎంతమందికి నౌకర్లు కల్పిస్తుందో చూడాలి. కొండ నాలుకకు మందు పెట్టే ఉపాయం చేస్తే ఉన్న నాలుగు ఊసిపోయేటట్టే అవుతున్నదట సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్లు. మొన్న సీఎం సారు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే బండి నంబరు ఫోటో కొట్టంగానే అకౌంట్ల నుంచి పైసలు కట్టు కావాలి, అసొంటి ఉపాయం ఏమన్నా ఉంటే చెయ్యండి అన్నట్టు పోలీసులకు చెప్పిండు కదా. అది కుదరకపోవడే కాదు, పాత ఫైన్లు వసూలు చేసుడు కూడా నెత్తి నొప్పి తెచ్చే ముచ్చటగా పోతున్నదట. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు దండిగా పెండింగ్లు ఉన్నాయని బండ్లు కార్లు ఆపి ఫైన్లు కట్టు అని బెదిరించొద్దట. బండి తాళం గుంజుకునుడు, కారు పక్కకు పెట్టమనడు, ఇంకింత ఎక్కువ చేసి పోలీస్ స్టేషన్కు బండ్లను తీసుకొని పోవుడు, నోటికొచ్చిన బూతులు తిట్టుడు చెయ్యనే వద్దట. ఎన్ని లక్షల చలాన్లు పెండింగ్లు ఉన్నా, ఎన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ పాటించకున్నా బజార్ మీద బండ్లు ఆపి భయపెట్టొద్దట. పబ్లిక్ ఇష్టాపూర్తిగా చలాన్లు కడతామంటేనే తీసుకోవాలి, లేకుంటే పోలీసులు వాళ్ళను పల్లెత్తు మాట అనొద్దట. పట్టి చలాన్లు వసూలు చేయొద్దట. అంతగానం చలాన్లు వసూలు మీద కాయిస్తుంటే పలానా బండి కారు ఓనర్లకు నోటీసులు పంపుండ్రి, అంతేగాని బండ్లు సీజ్ చేసుడు భయపెట్టుడు చేయొద్దట. మరి ఇట్లయితే సర్కార్ ఆమ్దాన్ని పెంచుకోవాలని ఆరాట పడుతున్న సర్కార్ పరిస్థితి ఎట్లనో ఏమో. పైసల వసూళ్ళు టార్గెట్లు ఉన్న పోలీసుల పరిస్థితి ఎట్లనో ఏమో. కానీ బండ్లు కార్లు నడుపుతున్నోళ్ళు ఇదే సందని అడిగేటోడు ఆపేటోడు ఉండరని ఎట్లా పడితే అట్లా పోకుండ్రి. ఫోటో కొడితే ఎన్నటికైనా పైసలు కట్టేదే అనేది మరవకుండ్రి. ఏమంటున్నాం?